నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రోజులు మారుతుంటాయి, వాటితో పాటే మనము మారాలి. ఇది ఎప్పటి నుంచో పెద్దలు చెప్పే మాట. అవును, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కసారి పదవి రాగానే అది శాశ్వతం అనిపిస్తుంది. అంతలోనే ఓటమి పలకరించవచ్చు. అప్పటి వరకు అన్నా అన్నా అని పలకరించిన వాళ్ళు మొహం చాటేయచ్చు. అంతే మరి. గెలిచినప్పుడు మనమేంటో ప్రపంచానికి పరిచయం అవుతాం, ఓడితే ప్రపంచం అంటే ఏంటో మనకి పరిచయం అవుతుంది. ఈరోజు మన టాపిక్ జగన్మోహన్ రెడ్డి. ఇన్నాళ్ళు తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నాడు. ఎవడికి తల వంచడు, దేనికి భయపడడు, ముక్కుసూటిగా వెళ్తాడు, ఎవరి మాట వినడు. ఇలాంటి టైటిల్స్ తో చుట్టూ ఉన్న అందరూ అతన్ని కీర్తించేవారు. అవన్నీ జగన్ కి ఉన్న ఉత్తమ లక్షణాలుగా చెప్పుకొచ్చేవారు. ఎందుకంటే ఆ గుణాలతో అప్పట్లో గెలిచి సీఎం అయ్యాడు కనుక. ఇప్పుడు వాటినే అవలక్షణాలుగా చెప్తున్నారు. కారణం, ప్రస్తుతం ఓడిపోయాడు కనుక. గెలుపోటములే మనిషికి దిశానిర్దేశం చేస్తాయి. ఎప్పటికీ వన్ మ్యాన్ ఆర్మీ అనుకుంటూ ఉంటే వీరస్వర్గం వస్తుందేమో తప్ప రాజ్యభోగం మాత్రం మళ్లీ రాదు. ప్రస్తుతం జగన్ ఒంటరి. కుటుంబ సభ్యురాలైన చెల్లెలు కూడా తనకు రాజకీయ ప్రత్యర్థే. స్వయం కృతాపరాధం వల్ల ఒంటరివాడైపోయాడనుకున్న చంద్రబాబు ఘోరమైన తపస్సు చేసి భాజపాతో జట్టు కట్టి గెలిచి ప్రస్తుతం పూర్తి రాజకీయ బలం కలిగున్నాడు. పొత్తులో లేకపోయినా మోదీ తన పక్షమే అని నమ్మిన జగన్కి మాత్రం ఎన్నికల ముందు షాకే తగిలింది. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నాడు, జగన్ ఎందులోనూ లేడు. ఇందాక చెప్పుకున్నట్టు అతను ఒంటరి. ఆల్రెడీ ఈడీ కేసులు, లిక్కర్ కేసులు బిగించే పనిలో ఉన్నాడు చంద్రబాబు. స్టేట్ సిఐడి ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేయొచ్చు. ఆ పరిస్థితి వస్తే జగన్ తరపున నోరెత్తి ఎవరైనా మాట్లాడతారా? సాక్షి తప్ప ఏ మీడియా సంస్థ అయినా తన పక్షాన్ని నిలుస్తుందా? తాజాగా నిన్న ఒక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ఢిల్లీ వెళ్ళాడు. ఇండియా బ్లాక్ నాయకులు జగన్తో గడిపారు. కొందరు అతనిని కొనియాడారు. ఒకరైతే భావి పీఎం అంటూ కాస్త అతిశయోక్తి జోడించి పొగిడారు. జగన్ అనాలే కానీ తమతో పాటు కలుపుకొని ఇండియా బ్లాక్ లో చేర్చేసుకునే ఊపు కనబరిచారు. నిర్ణయం తీసుకోవాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డి. సోనియాను, రాహుల్ని శాశ్వత శత్రువులుగా పరిగణించి వాళ్ల మొహాలే చూడను అని భీష్మించుకుంటే వ్యక్తిగతంగా చరిత్ర బానే ఉంటుందేమో తప్ప రాజకీయంగా మాత్రం చరిత్రహీనుడయ్యే ప్రమాదాలున్నాయి. రాజకీయంలో కావాల్సినవి పట్టువిడుపులే. తనను వ్యక్తిగతంగా దూషించినందుకు, ఆఖరి నిమిషంలో వెన్నుపోటు పొడిచి వైదొలిగినందుకు జీవితంలో మళ్లీ చంద్రబాబు మొహం చూడననుకున్న నరేంద్ర మోదీ అనూహ్యంగా ప్లేటు మార్చాడు. బాబుతో కలిసిపోయాడు. నేషనల్ మీడియా అడిగితే ఈసారి జగన్ పార్టీ గెలవదు, అయినా జగన్ మాతో ఎప్పుడూ పొత్తులో లేడు, అందుకే తెదేపాతో ముందుకెళ్తున్నాం అని ఏ ఫిల్టరూ లేని మాట అనేశాడు మోదీ. అదే కదా రాజకీయం. తన లెక్కేదో తనకుంది, తన నమ్మకమేదో తనకు కలిగింది. జగన్ని తూచ్ అని చంద్రబాబుతో జట్టు కట్టేశాడు. తాను అనుకున్నట్టే జరిగింది. జగన్ ఓడాడు, బాబు నెగ్గాడు. మోదీ అంతటి వాడే ఇలాంటి రాజకీయ ప్రదర్శన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఆడితే తన కీర్తి పతాకమేమీ అవనతమైపోదు. ఎందుకంటే ఇక్కడ వైకాపా అంటే తానొక్కడే కాదు, తనని నమ్ముకున్న పార్టీ నాయకులు, కేడర్, కార్యకర్తలు ఇలా ఎందరో ఉన్నారు. తన మొండితనం వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టొచ్చు. అందుకే ఏ నాయకుడైనా ఈగోని పక్కన పెట్టి తన రాజకీయ మనుగడకి, తన వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఏది చేయాలో అది చేయాలి. అలా చేయడం వల్ల ప్రజలు చీకొడతారు అని కనుక జగన్ అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. అన్ని స్కీములు ఇచ్చినా, అవ్వా తాత అంటూ పలకరించినా చివరికి చీకొట్టి ఓటమి ఇచ్చారు తప్ప గెలిపేమీ ఇవ్వలేదు కదా తనకి. అందుకే గాలివాటంగా ఎప్పుడెటు మళ్ళుతారో తెలియని ప్రజల గురించి ఎక్కువ ఆలోచించకుండా తన రాజకీయ మనుగడికి ఏది సరైనదో అది చేయడమే జగన్కి శ్రేయస్కరం. నిజంగానే ప్రజలు చాలా అన్ప్రెడిక్టబుల్. అప్పట్లో చంద్రబాబుకి 23 ఇచ్చిన వాళ్లే ఇప్పుడు జగన్ కి 11 ఇచ్చారు. రామజన్మభూమి కట్టిన అయోధ్యలో భాజపాను ఓడించారు. హిందుత్వవాదులు అధికమనుకున్న కేదార్నాథ్లోనూ భాజపాను ఓడించారు. భాజపాకి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లోని అనేక స్థానాల్లో భాజపా 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా, ఊడుతుందా అనే భయాలున్నాయి. వారణాసి పునర్నిర్మాణం చేసిన, జ్ఞానవాపి గొడవను పరిష్కరించిన, మధుర సమస్యను పరిష్కరిస్తామంటున్న అధిక శాతం ఓటర్లైన హిందువుల విశ్వాసం ఎటుపోతుందో అన్న గందరగోళం అక్కడ నెలకొనుంది. కనుక ప్రజల్ని అస్సలు నమ్మలేం. ఎంతటి రాజకీయ నాయకుడైనా అలవికాని వాగ్దానాలు చేయటం, అవి విని జనం నమ్మి ఓట్లేయటం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన పార్టీల మేనిఫెస్టోలు ఎంత ప్రభావం చూపాయో తెలుస్తూనే ఉంది. అలా అబద్ధాలాడను, సాధ్యమయ్యింది చెబుతాను అంటే ఓటమి తప్పదనేది ప్రూవ్ అయింది.
కురుక్షేత్ర యుద్ధంలో దైవం తమ పంచన ఉన్నా కూడా గెలవడానికి అశ్వత్థామ హత లాంటి అబద్ధాలు ఆడాల్సి వచ్చింది పాండవులకి. కనుక 1000 అబద్ధాలాడి కోరుకున్న కాంతని వరించవచ్చని చెప్పే కలియుగ నీతి మేనిఫెస్టో అబద్ధాలాడి రాజ్యకాంతని కూడా చేపట్టవచ్చని చెప్పదా? చెబుతూనే ఉంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మారాలి. ఫక్తు రాజకీయ నాయకుడిలా మారాలి. యుద్ధనీతి నేర్వాలి. ఈగోని వదలాలి. అవసరమైన పొత్తులు ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ వదిలేసి ఒంటరిగా ఉండి పోరాటం చేస్తానంటే ఇంధనం సరిపోదు, సానుకూల ఫలితం రాదు. తాను కనుక ఒక్క అడుగు ముందుకేసి ఇండియా బ్లాక్తో కలిస్తే చెల్లెలు షర్మిలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది. అన్నయ్యను విమర్శించొద్దని ఆమె నోరుని కాంగ్రెస్ హైకమాండే నొక్కేస్తుంది. ఆ రకంగా షర్మిలను వాడుకుని జగన్ని ఇబ్బంది పెడుతూ ఉండాలని చంద్రబాబు ఎత్తుగడ కూడా ఆగుతుంది. మహా అయితే ఇండియా బ్లాక్లో చేరితే మోదీకి కోపం వస్తుందా అని అనుకోవచ్చు. వస్తే ఏమవుతుంది? కేసులు బిగుసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం బిగుసుకోవా? ఆల్రెడీ చంద్రబాబు తన పనిలో తాను ఉన్నాడుగా. ఇండియా బ్లాకులో ఉన్నా లేకపోయినా జగన్ కి న్యాయ పోరాటం తప్పదు. అయితే ఆ పోరాటం ఒంటరిగాన, రాహుల్ గాంధీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా బ్లాక్ నేతలందరి అండతోనా అనేది మాత్రం తన నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, ఇండియా బ్లాక్ ఈ ఎన్నికల్లోనే బలం పుంజుకుంది. రాహుల్ గాంధీ వాయిస్ పెరిగింది. రానున్న 2029 ఎన్నికలకు ఇండియా బ్లాక్ అధికారంలోకి వచ్చే సూచనలున్నాయి. ఈ సమయంలో ఎవరు ఈ బ్లాకులో ఉంటారో వాళ్ళకి భవిష్యత్తులో రాజకీయపరమైన అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం జగన్ నిర్ణయం తీసుకుని ఇండియా బ్లాక్లో చేరాడా సరే, అలా కాకుండా మరో 4.5 ఏళ్ళు కాలయాపన చేస్తే ఆ ఎన్నికల టైంకి చంద్రబాబు ఎన్డీఏకి గుడ్ బై చెప్పి ఇండియా బ్లాక్లో చేరిపోవచ్చు. అనుభవాలు పాఠాలు నేర్పుతాయి. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఏమవుతుందో, ఏం జరగబోతుందో చూడాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.